హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి జెబ్రా, యాక్టెడ్ బై సత్యదేవ్. సినిమా ఎలా ఉందని విషయానికి వస్తే, సత్యదేవ్కి మళ్ళీ కెరియర్ స్టార్టింగ్లో బ్లాక్ మాస్టర్ అయితే ఎలాగైతే ఉందో అలాంటి ఇంటెన్షన్ క్యారెక్టర్ అయితే పడింది. సత్యదేవ్కి ఇలాంటి క్యారెక్టర్లు పడితే మాత్రం యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే చేసేస్తాడు. మనకి చాలామందికి సత్యదేవ్ అంటే బ్లాక్ మాస్టరే తెలుసు. మళ్ళీ ఈ సినిమాతో అయితే తన యాక్టింగ్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ఈ సినిమా స్టోరీ ఏంటంటే బ్యాంక్ చుట్టూ తిరిగే, బ్యాంకులో జరిగే మోసాలు కానీ అవి కానీ ఎలాగుంటాయి అనేది ఈ సినిమా స్టోరీ. ఇంకా సినిమా మొత్తం ఎలాగుందని విషయానికి వస్తే మాత్రం సినిమా ఈ వీకెండ్లో అయితే చాలా 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 బాగుంది. ప్రతి సీను ఎంగేజ్ చేసిద్ది. ప్రతి సీను అసలు నెక్స్ట్ ఏమైద్ది అనే టెన్షన్తోనే ఉంటాం. మనం సీట్ ఎడ్జ్లో కూర్చొని అయితే చూస్తాం. నీకు చెప్పాల్సి వస్తే ప్రతి సీన్కి టెన్షన్గా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయ్యి కానీ ఎండింగ్ దాకా ప్రతి సీను అసలు చాలా క్యూరియాసిటీగా అయితే ఉంటుంది. దీంట్లో యాక్టింగ్ కూడా సత్యదేవ్ మాత్రం చాలా బాగా చేశాడు. ఇంకా ఈ సినిమా అయితే సత్యదేవ్కి మళ్ళీ బ్లాక్ బాస్టర్ అయితే ఇచ్చేసింది. హిట్ అయితే కొట్టేశాడు. చాలా బాగుంది. సినిమాకి అయితే వెళ్ళి సినిమా అయితే థియేటర్లో చూడండి, కన్ఫామ్గా నచ్చిద్ది. ఇంకా డైరెక్టర్ అయితే అసలు బాగా హ్యాండిల్ చేసాడు. అసలు ఆ లూప్ క్లోజ్ కానీ, ఆ బ్యాంక్లో జరిగే ఫ్రాడ్స్ కానీ, అసలు ఏదో బ్యాంక్ ఎంప్లాయీ నిజంగా చేసిన వాళ్ళలాగా ప్రతి పాయింట్ డీటెయిల్గా కన్ఫ్యూజ్ లేకుండా ఇలాంటి స్టోరీలు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. తీసేటప్పుడు ఏమాత్రం సరిగ్గా తీయకపోతే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లారిటీతో చాలా డీటెయిల్గా ఆడియన్స్కి అయితే చెప్పడానికి ట్రై చేశాడు. దాంట్లో సక్సెస్ అయితే అయిపోయాడు. సినిమా అయితే హిట్. ఈ వీకెండ్లో అయితే థియేటర్కి వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.